ఇందాక చెప్పుకున్నట్టు బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలి అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది తెలుసుకోవాలి. అంతకంటే ముందు మీకు బ్యాక్ పెయిన్ ఎలా వస్తుంది, ఏ రీజన్లో వస్తే ఎటువంటి నొప్పి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. సో కంటిన్యూస్గా చాలామంది ఆడపిల్లలకి బ్యాక్ పెయిన్ అనేది ఈ మిడ్ పార్ట్లో వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ యాజ్ అ లోకలైజ్డ్ పెయిన్. ఆ లోకలైజ్డ్ పెయిన్ అనేది మీకు మస్క్యులర్ స్ట్రెస్ వల్ల కానీ స్ట్రెయిన్ వల్ల కానీ వచ్చే పెయిన్. అదే ఈ పెయిన్ అనేది ఒకే దగ్గర షూటింగ్గా ఇలా పాయింటెడ్గా వస్తుంది అంటే దట్ ఈస్ వాట్ వి కాల్ యాక్సియల్ ఆర్ మెకానికల్ పెయిన్. కంటిన్యూస్గా ఒక దగ్గరే గుచ్చినట్లు వస్తుంది. మీ నొప్పిని మీరు డిస్క్రైబ్ చేయడం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం రేడియేటింగ్ పెయిన్ అని చెప్పాను కదా, ఆ బ్యాక్ పెయిన్ ఎక్కడి నుంచి ట్రిగర్ అవుతుంది అంటే లాస్ట్ మీ స్పైన్ యొక్క చివరి భాగం, తోక భాగం నుంచి కాలుకి ముందుకు కానివ్వండి లేదా వెనకకు కానివ్వండి. ఎక్కువ మందిలో వచ్చేది తొడ యొక్క వెనక భాగం నుంచి ఇక్కడి నుంచి కింద వరకు రేడియేట్ అవుతూ ఆ నర్వ్ ఎండింగ్స్ ఎంతవరకు అయితే ఉంటాయో అంతవరకు మీకు పెయిన్ వస్తుంది. ఒక్కోసారి మొద్దుబారుతుంది, ఒక్కొక్కసారి వీక్నెస్ కూడా ఉంటుంది.